Little Starswanders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం పార్ట్ 1. రామాయణం 24,000 శ్లోకాలు, మొత్తం 6 కాండాలు. అవి బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధకాండాలు. 6 కాండాల మీద ఒక కాండ ఉత్తరాకాండ. రామాయణాన్ని ఆది కావ్యం అని అంటారు. కేవలం రాక్షస సంహారం కోసమే రామావతారం వస్తే రావణుని చంపిన తర్వాత ఆయన అవతార సమాప్తం చేయాలి. కానీ ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు. అదేంటంటే దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ, నేను 11,000 సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి ఈ భూమండలాన్నంతటినీ పరిపాలిస్తాను అని రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలలో గడిపాడు. భగవంతుడు కనుక రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు. భగవంతుడు కనుక రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు. భగవంతుడు గనుక రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు. భగవంతుడు గనుక ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగా బతికి చూపించలేదు, ఒక మనిషిలాగా బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో చూపించాడు. అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందో అంతకాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లిదండ్రుల దగ్గర, సోదరుల దగ్గర, గురువుల దగ్గర, భార్య దగ్గర ఎలా ఉండాలో, ఒక్క మాటకి కట్టుబడి ఎలా ఉండాలో రాముడిని చూసి నేర్చుకోవాలి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజాలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతా రాక్షస శాంతకం. ఎక్కడున్నా రామాయణం గురించి మాట్లాడుతుంటే స్వామి హనుమాన్ తప్పకుండా వచ్చి వింటారు. రామ అంటే లోకులందరినీ రమరింపజేసే నామం. రావణాసురుడు బ్రహ్మ దేవుడి గురించి తపస్సు చేసి నరవానరములను తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకున్నాడు. నరవానరులని ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు, రావణుడే చెప్పాడు. ఇంతమందిని అడిగాను, నాకు నరవానరులు ఒక లెక్క అన్నాడు. రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది. నరుడంటే అంత చులకనగా చూసే రోజుల్లో నరుడిగా పుట్టి ఒక మనిషి తలుచుకుంటే ఏదన్నా సాధించగలడు అని నిరూపించాడు శ్రీరామచంద్రుడు. అందుకే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ రామాయణం చెప్పాలి. కుజంతతం రామ రామేతి మధురం మధురాక్షరం అరుహ్య కవితాశాకం వందే వాల్మీకి కోకిలం. రాముడి యొక్క ఆయనం అంటే నడక కనుక ఇతనికి రామాయణం అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు.
అలానే ఆయన రామాయణానికి సీతార్చచరితం మహత్, ఫౌలస్తవద అనే పేర్లు కూడా పెట్టున్నారు. ఇది రామాయణం మొదటి భాగం. రెండవ భాగానికి వెడితే ఎలా ఉంటుందో చూద్దాం. వెళ్ళే ముందు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రామాయణంలోని మరిన్ని శ్లోకాలు, కాండాలు, 24,000 శ్లోకాలు, 6 కాండలు, బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండాలు, ఇలా 6 కాండాలలో ఉత్తరాకాండ అనేది రామాయణాన్ని ఆదికవ్యంగా అని అంటారనమాట. సో ఇలాంటివి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసుకోండి. మీకు ఇలా రామాయణం వినడం వల్ల మీకే మంచి జరుగుతుంది. తల్లిదండ్రులను ఎలా చూడాలి, భార్యను ఎలా చూసుకోవాలి, సోదరుడి పట్ల ఎలాంటి స్వభావం ఉండాలి, తల్లిదండ్రుల మాట ఎలా నడవడిక నడుచుకుంటే శ్రీరాముడు మానవుడిగా పుట్టిన తను భగవంతుడు అనే మాట విడిచిన, తను మానవుడిగా పుట్టిన నేను ఎలా బతకాలి ఏంటి అని మనకి ఈ అవతారంలో తను మనకి చూపించాడు. కాబట్టి ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ రామాయణంతో పాటు పిల్లలకి మోరల్ స్టోరీస్, నార్మల్ నవల్స్ ఇలాంటివి కూడా మా ప్లేలిస్ట్లో ఉంటాయి. మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. Little Star Swander's channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos. Go some thanks for your support.